పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు. కపాల మోక్షం వరకు ఆ బుద్ధిలో ఏ మార్పు రాదు. అందున శివాల ముందు డప్పు కొట్టి విజిల్స్ వేసి డ్యాన్సులు చేసే సరదా ఉన్నోడికి చచ్చినా మారదు. కరోనా సమయంలో శివాల లెక్కల కోసం శ్మశానాల దగ్గర కాపలా కాసిన బుద్ధి కదా. పాపం చావు భాష, పాడే భాష నరనరాలు జీర్ణించుకుపోయి ఉంటుంది. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినోడికి ఈ గడ్డతో ఏ బంధము లేనోడికి ఇక్కడ అంతా శుభాలు జరగాలని ఉంటుందా? ఇక్కడ ప్రతివారు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఉంటుందా? శతమానం భవతి అని నోటి నుంచి వస్తుందా? మట్టి పనికైనా ఇంటివాడే కావాలనే నానుడి ఇలాంటి వాళ్ళని చూసే పుట్టి ఉంటుంది. ఇంటివాడు బతకాలని కోరితే బయటివాడు చావాలని కోరుకుంటాడు. ఈ భూమి మీద ఎక్కడైనా ఏ దేశంలోనైనా వలసవాదుల నైజం ఇదే. ఈ ఉపోద్ఘాతానికి అర్హుడెవరు చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ మొత్తానికి తెలుసు. ఆ శాల్తీ బుద్ధి దిగజారి ఇక దిగటానికి లేనంత అధపాతాళానికి చేరింది. ఒకసారి ఉచ్చం నీచం అనేది వదిలేసిన తర్వాత ఎవరికైనా ఏదైనా అంటగట్టేయచ్చు. అనని మాటలు కూడా నోట్లో దూర్చేయవచ్చు. తాను కోరుకున్న మాటలు అచ్చేసి అది చూసి మురిసిపోవచ్చు. సరిగ్గా ఆంధ్రజ్యోతి ఇదే చేసింది. ఎందుకంటే నర్సంపేట పర్యటన సందర్భంగా కేసీఆర్ ను చూడడానికి జనం ఎగబడ్డారు. ఆయన కారు దిగడానికి కూడా పోలీసు రక్షణ కావాల్సి వచ్చింది. ఇది ఆంధ్రజ్యోతికి కంటగింపైంది. ఏదో బురద జల్లాలి, ఏదో డైవర్షన్ చేయాలి. అందుకే కేసీఆర్ అనని మాటలను ఆయన అన్నట్టు వార్తపరిచి తన వక్రబుద్ధిని చాటుకుంది. వాస్తవానికి జరిగిందేంటి? కేసీఆర్ పెద్ద కుటుంబ సభ్యులను ఓదార్చి దాదాపు అరగంటకు పైగా పూర్తి మౌనమంత్రంలో ఉన్నారు. ఉద్యమ కాలపు అనుభవాలను తలచుకుంటూ పెద్దని కోల్పోయిన బాధను ఎంతో కష్టం మీద అణిచివేసుకున్నారు. ఆ తర్వాత పెద్ద కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున సహాయం అందించి బయలుదేరారు. ఇదంతా అందరి ముందే జరిగిందే. మరి పాడెలు చావులు మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? కొన్ని జన్మలంతే. ఎవరు చీకొట్టినా చిగ్గుపడరు, దులిపేసుకు తిరుగుతారు. పుర్రె నిండా పురుగులు చేరాక బుద్ధి అనే పదార్థం, సంస్కారం లేని ఔచిత్యం మిగులుతుందా? అవును, కొన్ని జన్మలంతే. ఒక్కడే కేసీఆర్ ఒక్క అడుగు బయట పెడితే ప్రత్యర్థుల గుండెలు జల్లుమంటున్నాయి. ఆయనకు దారి వెంట వచ్చే ఆదరణ చూస్తే వారి కళ్లలో నిప్పులు పోసుకుంటారు. దారి వెంట మురిగే కుక్కలకు కొద ఉండదు. వాటికి నాయకత్వం వహించడంలో రెండో వ్యక్తిగా ఉండే ఓ పత్రికా ప్రతినిధి తన బొందరాతలతో మరోసారి చావుకు తలుకూశాడు. కేసీఆర్ నోటి వెంట పలకని ఓ మాటను కట్టుకథగా అల్లి తన బాకాలతో నిజమని నమ్మించే ప్రయత్నం చేశాడు. నిలువెల్లా విషం నిండిన ఆ విలువలేని వ్యక్తిని తెలంగాణ సమాజం మొత్తం వాంతి చేసుకుంటున్నా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా విషపురాతలు రాస్తూనే ఉన్నాడు. విషపు రాతలు, కట్టుకథలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రజ్యోతి ప్రతినిధి బాధాకృష్ణ నోటి నుంచి వచ్చేది ఎప్పుడు చావు భాషే. సోయిలేని మాటలు, అబద్ధపు కథనాలు ఆయన దుర్మార్గపు జర్నలిజానికి నిదర్శనాలు. ఎవరు అనని మాటలను కూడా ఆపాదించడం, తన ఎల్లో పేపర్లో హెడ్డింగ్లో రాయడం ఆయనకే సాధ్యం. ఒక పద్ధతి పాడు అనేదే లేదు. ఆయన బుద్ధికి, భావజాలానికి తగ్గట్టే ఆది నుంచి ఆయనది ఎల్లో జర్నలిజమే. తెలంగాణకు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు బద్ధ వ్యతిరేకే. అందుకే అతనికి తెలంగాణ అంటే అస్సలు పడదు. తెలంగాణ అభివృద్ధిని అస్సలే కోరుకోడు. ఇది ఎన్నోసార్లు రుజువైనా తాజాగా కేసీఆర్ నల్లబెల్లి పర్యటనతో మరోసారి నిరూపితమైంది. కేసీఆర్ అనని మాటలను కూడా ఆయనే స్వయంగా పలికినట్లు కథలల్లి చావురాతలకు తనను మించిన తింగర లేడన్నట్లు మొదటి పేజీ వార్త వండివార్చాడు. దీంతో అతని బొందల రాతలపై తెలంగాణ యువత, కేసీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు. సోషల్ మీడియాలో ఆ నికృష్టపు రాతలను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎల్లో జర్నలిజం వదిలేసి ఎల్లో కండువా కప్పుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇవే కుట్రలు, కుతంత్రాలను వేదికైంది కూడా
ఈ ఎల్లో జర్నలిజమేనని ఉద్యమకారులు అంటున్నారు. నాడు సమైక్యదారులకు నిస్సిగ్గుగా వంతపాడి మహోజ్వల తెలంగాణ ఉద్యమం గురించి నీచపు రాతలు ఆయనే రాశాడు. తెలంగాణ రాక తప్పదని తెలిసి కూడా చివరకు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ యావత్తు తెలంగాణ ఆ కుట్రలు కుతంత్రాలను ఛేదించుకొని ఢిల్లీని గడగడలాడించి బాజాబ్తా స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. అయినా ఆంధ్రజ్యోతి పద్ధతి మారలేదు. అతను తన రోత రాతలు మానలేదు. తెలంగాణ సాకారమైన తర్వాత కూడా విషపు రాతలు ఆగలేదు. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఆ కుట్రల పరంపర కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ కుటుంబంపై ఆయన అక్కసు పెరుగుతూనే ఉంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు అనడి మాటలను అన్నట్లుగా చిత్రీకరిస్తూ కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి బురద జల్లే అలవాటు కొనసాగిస్తూనే ఉన్నాడు. కేసీఆర్ అడుగుపెట్టిన ప్రతిసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమ రథసారథి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, గులాబీ దళపతి గురించి ప్రస్తావించేటప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాతలు రాయాలి. కానీ అవేమీ వంట పట్టించుకోకుండా బరిదెగింపు రాతలు రాయడంలో ఆయన దిట్ట. పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడి దుఃఖంలో ఉన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేటప్పుడు కేసీఆర్ అనని మాటలను అన్నట్టుగా తన ఎల్లో పేపర్లో ఆపాదించాడు. గులాబీ దళపతి గురించి అసత్యపు రాతలు రాసుకొచ్చాడు. ఇది బాధ్యత రాహిత్యమే కాదు, సభ్యత కూడా కాదని తెలంగాణ సమాజం మండిపడుతోంది. భావోద్వేగాలతో కూడిన సందర్భంలో బాధ్యతాయుతంగా రాయాల్సిన సమయంలో కక్షతో కూడిన విషాన్ని చిమ్మడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. పిల్లి శాపాలకు ఒట్లు తెగవో, మీరెన్ని మరణ మృదంగాలు మోగించినా అవి ఘోషగానే మిగిలిపోతాయని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ రథసారథిని తెలంగాణ బాపుగా పిలుచుకునే కేసీఆర్ ను చిన్నగా చేసే చిల్లర రాతలు ఏమాత్రం సరికావని హితవు పలుకుతున్నారు. అందుకే యావత్తు తెలంగాణ సమాజం ఆంధ్రజ్యోతిపై చెత్త పలుకులపై మండిపడుతోంది. ఇప్పటికైనా ఈ విషపు రాతలను, నికృష్టపు ఆలోచనలను మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరిస్తోంది.